మీకోసం కష్టపడిన క్యాడర్ కి కార్యకర్తలకి వీళ్ళకి ప్రజలకి ఏం సమాధానం చెప్తారు? విజయచంద్రిక గారు, ఎవరిని తప్పు చేసిన వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. గతంలో వాళ్ళ మీద ఏమైనా కేసులు ఉంటే చట్టం తన పని తను చేసుకుని పోయి అది ప్రభుత్వం దృష్టికి వస్తే వాళ్ళ మీద సరే చర్యలు తీసుకోమంటారు. చేర్చుకున్న వాళ్ళలో చాలా మంది మీద నేరుగా ఆరోపణలు చేశారు, వీళ్ళు మాఫియాలోళ్ళు, వీళ్ళు దొంగలు, వీళ్ళు ఇది అది అని. ఇప్పుడు భూ ఆక్రమణలో డైరెక్ట్ గా యువగలంలో లోకేష్ గారే గుమ్మనూరు జయరాం గారి మీద భయంకరమైన ఆరోపణ చేశారు. ఆయనకి మళ్ళీ టికెట్ ఇచ్చారు, ఆయన మీ పార్టీలోనే గెలిపించుకున్నారు. కొలుసు పార్థసారథి గారు మొన్ననే మరి ఆ జోగి రమేష్ గారితో మరి రాసుకొని పూసుకొని తిరిగిన వీడియోలన్నీ కూడా మేము చూసాం. ఇప్పుడు మళ్ళీ వీళ్ళందరూ ఆ పార్టీలో ఉన్న వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కానీ మాకు అర్థమవుతుంది, మీకేమర్థమవుతుందో తెలియదు. విజయచంద్రిక గారు, గౌతమన్న ప్రశ్నని 4 రకాలుగా అడుగుతున్నారు, కానీ దాని అర్థం ప్రశ్న ఒకటే. నాకు జవాబు చెప్పనీయట్లేదు. దయచేసి మీరు దయచేసి అర్థం చేసుకోండి. అట్లాగనే ఏనా ఇప్పుడు పార్థసారథి గారి నియోజకవర్గంలో మొన్న మీరు అన్న సమస్య ఏంటండి, కమ్యూనిటీకి సంబంధించిన గౌతు లచ్చన్న గారి విగ్రహాన్ని ఆవిష్కరించే దాంట్లో ఒక ప్రోగ్రాం జరిగింది సార్, నా నియోజకవర్గంలో జరిగింది. ఆ కమ్యూనిటీ వాళ్ళు, ఆ కమ్యూనిటీలో అన్ని పార్టీలో ఉన్న నాయకులు పిలుచుకున్నారు. దాంట్లో ఆయన వచ్చాడు తప్ప ఆయన్ని మేము పిలిచింది కాదు సార్, కమ్యూనిటీ వాళ్ళు పిలిచారనే దాన్ని చెప్తున్నారు. ఆ విశ్లేషణ మనం ఎలా చేస్తున్నాం? పార్థసారథి పిలిచారు, లేకపోతే మా పార్టీ వాళ్ళు పిలిచారు, తప్పండి. అది కమ్యూనిటీ పరంగా వచ్చాడు. తర్వాత నేను అనేది ఏంటంటే, ఒక వ్యక్తి గురించో ఇలా అని కాకుండా మీరే వాళ్ళని దొంగలు అంటారు, ఆ దొంగలు తెచ్చి సంకలో పెట్టుకుంటారు. ఇప్పుడు మళ్ళీ దొంగతనం చేయకుండా చూస్తాం అంటారు, ఏంటిది? విజయచంద్రిక గారు, మీరు చెప్పింది 100కి 100 పాళ్ళు. ఏదన్నా సరే సాధారణ వ్యక్తి ఆలోచించే ఆలోచన ఇది. చూసే వాళ్ళ తరపు నుంచే నా ప్రశ్న. అది తమరు అడిగిన దానికి చెప్తున్నా. మా పార్టీ, మా నాయకుడు, మా యువ నాయకుడు ఇవన్నీ తప్పకుండా ఆలోచిస్తారు. ఇప్పుడు వరకు జరిగిన తప్పులు ఏమైనా ఉంటే భవిష్యత్తులో ఇంకా జరగకుండా చూసుకుంటాం. దీంట్లో ప్రజల్లో ఇంత విమర్శలు ఉన్నాయి, ఇంత వ్యతిరేకత ఉంది, ఇంత చర్చ ఉంది. అయితే ఇది కరెక్ట్ కాదు. ఒకవేళ మాలో ఎవరినైనా భవిష్యత్తులో జాయిన్ చేసుకోవాలని ఆలోచించిన 3 పార్టీలు ఆలోచించుకుంటారు. అలాగే మాకు 3 పార్టీలకు సంబంధించి సమన్వయ కమిటీ ఉంది. భవిష్యత్తులో నేను ఎక్కడో విన్నాను, సమన్వయ కమిటీ ఉన్నప్పుడు, అంత కోఆర్డినేషన్ ఉన్నప్పుడు వాళ్ళని చేర్చుకుంటే కుదరదు, వాళ్ళు మమ్మల్ని ఇలా చేశారు అన్న మాట బయటకు ఎందుకు వచ్చింది? కేడర్ అసంతృప్తి అన్న మాట ఎందుకు వస్తుంది? లేదు వీళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, మీరు ఎలా చేర్చుకుంటారన్న క్వశ్చన్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు అదే విజయచంద్రిక గారు, ఎక్కడన్నా తప్పు జరిగితే అది ఎత్తి చూపెట్టడం, అధిష్టానం తెలియపరచడం కార్యకర్తల ద్వారా, అది ప్రజాస్వామ్యం అండి. ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు. సార్ తప్పు జరిగింది అంటే మా నాయకుడు కూడా యాక్సెప్ట్ చేసే మహానుభావుడు అతను. అతనికి అంత అనుభవం ఉన్న నాయకుడు తెలియదేంటండి? ఎక్కడన్నా ఏమన్నా ఇంత పెద్ద వ్యవస్థలో చిన్న చిన్న లోపాలు జరుగుతూ ఉంటాయి. ఒకవేళ తప్పులు జరుగుతానే ఏమైనా జరిగితే మీ ద్వారా, మీడియా ద్వారా, కార్యకర్తల ద్వారా, విశ్లేషకుల ద్వారా తెలిసిందనుకోండి, అది సరిదిద్దుకునే అవకాశం 6 నెలలే అయింది, ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది. ఇప్పటి నుంచి 3 పార్టీలు కూడా ఆలోచిస్తాయి ఎవరిని జాయిన్ చేసుకోవాలన్నా సరే. అంటే ఇప్పటి వరకు జరిగిన చేరికలు అన్ని సమర్థించుకుంటున్నారా? సమర్థించుకుంటామని కాదు మేడం, ఇప్పుడు జరిగిన ఏదైనా చేరికలు ఉన్నాయో వాటిలో ఏమైనా పొరపాట్లు ఉంటే రేపు భవిష్యత్తులో ఆ పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ప్రజల మనసు గెలవాలనేదే తెలుగుదేశం పార్టీ కానీ కూటమి పార్టీల యొక్క ఆలోచన తప్ప ప్రజల యొక్క ఆలోచనలకి, ప్రజల యొక్క ఇబ్బందికి, ముఖ్యంగా కార్యకర్తలు. నేను కార్యకర్త 25 సంవత్సరాల నుంచి పార్టీని నమ్ముకొని, నాయకుడిని నమ్ముకొని, జెండాని నమ్ముకొని తిరిగిన వాడిని. నాకు తెలుసా బాధలు. 2019 నుంచి జెండా మోసా ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నా అన్నారు, మరి ఏమైంది? మీ ఉత్తరాంధ్ర విషయానికే వద్దాం. మీ ఉత్తరాంధ్రలో గుడ్లు పెట్టిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరికి వచ్చి పౌల్ట్రీలో కర్చీఫ్ వేద్దాం అనుకుంటున్నారంట, తెలుసా? మీకు అర్థమవుతుందా నేను మాట్లాడుతుంది? ఇప్పుడు మీ పౌల్ట్రీకి వచ్చి అక్కడ ఉన్నటువంటి గుడ్లు ఇక్కడ పెడతాయట. విజయచంద్రిక గారు, రాజకీయాలనే వ్యవస్థలో ఇలాంటి ఆయారాం గయారాం వాళ్ళు జనాలు ఉంటారండి. అయితే అంత ఈజీగా తెలుగుదేశం పార్టీలో కర్చీఫ్లు వేయటం అనేది
వాళ్ళ ఒక కళ. మీరంటే మీ దగ్గరే కాదు, పౌల్ట్రీ అంటే ఇప్పుడు మీ మూడు పార్టీల పౌల్ట్రీలో గుడ్లు పెడతారట వచ్చాళ్ళు, మీ ఉత్తరాంధ్ర గుడ్లే. నాకు అర్థమైంది, తమరు చెప్పింది నాకు అర్థమైంది. నేనంటే నా పార్టీ వరకు నేను చెప్పగలుగుతాను, కానీ మిగతాది జనసేన గురించి శ్రీనివాస్ చెప్పాలి, బీజేపీ గురించి వాళ్ళు చెప్పాలి. మా పార్టీ వరకు అలాగే కూటమిలో ఉన్న ఒక కార్యకర్తగా, నాయకుడిగా రాబోయే రోజుల్లో మా మూడు పార్టీల అధిష్టానం తూచా తప్పకుండా ప్రజల నుంచి, విశ్లేషకుల నుంచి, మీడియా నుంచి, ముఖ్యంగా మీ తరపున వస్తున్న